జూలై 28 చాలా పవర్ఫుల్. ఎందుకంటే శ్రావణ మాసంలో శివకేశవులను, లక్ష్మీదేవి, మంగళగౌరీలను పూజించడం వల్ల విశేష ఫలితాలు లభిస్తాయని నమ్మకం. అందుకే 2025 జూలై 28 కోరికలను కోరుకోవడానికి, వాటిని నెరవేర్చుకోవడానికి శక్తివంతమైన రోజుట. ఎందుకు అని ఆలోచిస్తున్నారా? దీనికి 2 కారణాలున్నాయట. ఆ రోజు శ్రావణ మాసం మొదటి సోమవారం. అంతేకాదు సంకటహర వినాయక చవితి. ఈ 2 సందర్భాలు ఈ రోజును చాలా ప్రత్యేకమైనవిగా చేస్తున్నాయి. భక్తులు నిర్మలమైన హృదయంతో తమకు కావలసినది కోరుకోవచ్చట. శివుడు, గణేశులు సంతోషించి తన భక్తులను అనుగ్రహించే అవకాశం ఉందని నమ్మకం. ఇక శ్రావణ మాసంలోని ప్రతిరోజు పవిత్రమైనదే. అయితే సోమవారాలను శివుణ్ణి పూజించే పవిత్రమైన రోజుగా భావిస్తూ ఉంటారు. ఎందుకంటే శివుని ఆశీస్సులు లభిస్తాయని నమ్మకం. అంతేకాదు సంకటహర వినాయక చవితి అనేది గణేశుణ్ణి పూజించే పండుగ. జీవితంలోని అన్ని కష్టాలను, అడ్డంకులను తొలగించే దేవుడు. జూలై 28న చతుర్థి తిథి జూలై 27న రాత్రి 10:40 ప్రారంభమై జూలై 28న రాత్రి 11:24 ముగుస్తుంది. ఈ నేపథ్యంలో సంకటహర వినాయక చవితిని జూలై 28న జరుపుకోవాల్సి ఉంటుంది. ఎవరైనా వివాహం, సంతానం, శాంతి, విజయం కోసం ప్రార్థిస్తుంటే ఆ రోజు చాలా పవర్ఫుల్. వ్యాధులు, దోషాలు, పితృశాపాల నుంచి కూడా ఈ రోజున ఉపశమనం పొందే అవకాశం ఉంటుందట. స్టూడెంట్స్ పరీక్షల్లో మంచి ఫలితాలు, ఉన్నత విద్యలో మంచి ఫలితాలు మొదలైన వాటి కోసం ఈ రోజు శివుణ్ణి, గణపతిని ప్రార్థిస్తే చాలా మంచిదని చెప్తున్నారు.